అందరికీ నమస్కారం. చాలామంది అడుగుతుంటారు, ఏమండి జ్యోతిష్య శాస్త్రాన్ని అన్ని మతాల వాళ్ళు నమ్మొచ్చా, నమ్ముతారా, మీ దగ్గరికి వస్తారా అని. నమ్ముతారో లేదో, క్రిస్టియన్ లిస్ట్ నా దగ్గర ఇంత పెద్దగా ఉంటుంది, చాంతాడంత లిస్ట్ ఉంటుంది. క్రిస్టియన్స్ వాళ్ళు జ్యోతిష్యాన్ని అంత అద్భుతంగా నమ్ముతారు. వాళ్ళు మన మంత్రాలు కూడా వాళ్ళు చదువుతారండి. ఇక ముస్లిమ్స్ అంటారా, లెక్కలేదు. ఒక అబ్దుల్లా అనే అతను కావచ్చు, ఒక ఫక్రుద్దీన్ కావచ్చు, ఒక ఫహీం కావచ్చు, ఒక షకిల్ అనే అతను కావచ్చు, ఎంతోమంది ముస్లిమ్స్ నా దగ్గర జాతకానికి వచ్చి నేను చెప్పిన జాతకాన్ని చక్కగా విని ఎంతో లబ్ధి పొందారు. వాళ్ళు అడుగుతారు, చాలామంది ఏమైనా తెలియనప్పుడు, మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా, మీ మతాలకు అవి లేవు కదా అంటే, ఏమండి జ్యోతిష్యానికి అధిపతియే సూర్యుడు, 9 గ్రహాలకు అధిపతియే సూర్యుడు. ఆయన చుట్టూ 9 గ్రహాలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి, భూగ్రహంతో సహా. మరి ఒక హిందువులకు మాత్రమే సూర్యుడు ఉంటాడా, ముస్లింలకి క్రిస్టియన్స్కి ఆ కనిపించే ఆయన సూర్యుడు కాడా? ఎందుకండి ఇంత మూఢనమ్మకాలు అంటే? జనరల్గా చూస్తేనేమో ఒక రకంగా మనం ఒక మాట చెప్పొచ్చు, అందరం పిలిచే గాలి ఒకటే, అందరూ తాగే నీళ్ళు ఒకటే, అందరూ నడిచే నేల ఒకటే, మరి అందరూ అన్నీ ఒకటే అన్నప్పుడు మరి నవగ్రహాలు కూడా ప్రతి మతానికి సంబంధించిందే. మరి మనం అందరం కూడా మూర్ఖంగా ఈ గ్రహాల విషయంలో మతాల పేరు మీద విడిపోవాల్సిన అవసరమే లేదు. ఎంతోమంది నా దగ్గర ఇతర మతస్థులు, ముఖ్యంగా పార్సీ వాళ్ళు ఏమిటి, జైన్స్ ఏంటి, జైన్స్ అనే వాళ్ళు చెప్తారు మా దగ్గర, మేము ఇవన్నీ నమ్మకూడదండి, ఏమో కానీ అమ్మాయి విషయంలో ఇలా జరిగింది, అబ్బాయికి ఇలా జరుగుతుందని పాపం వాళ్ళు వాళ్ళ కష్టాలకి తగినట్టుగా వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాటి పరిహారాలు చేసుకుని వాళ్ళు వెళ్ళారండి. సర్దార్జీలు కూడా చాలామంది జాతకానికి వస్తారు, ఎంతోమంది వస్తుంటారండి. కాబట్టి మతానికి జ్యోతిష్యానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా జ్యోతిష్యాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిలో కూడా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణసిత అన్నట్టుగా సూర్యుడు నీలో ఉన్నాడు, చంద్రుడు నీలో ఉన్నాడు, కుజుడు నీలో ఉన్నాడు, బుధుడు, శుక్రుడు, శని, అందరూ కూడా, గురుగ్రహం, రాహు, కేతు, అన్ని గ్రహాలు కూడా నీ లోపల పెట్టాడు ఆయన, మళ్ళీ బయట కూడా చూపిస్తున్నాడు. అదే ఈ యొక్క మంత్రానికి అర్థం. అలాగే అష్టదిక్పాలకులు కూడా ఈ దేహంలో ఉన్నారు, వాళ్ళే ఈ దేహాన్ని నిర్మించారు, వాళ్ళు బయట కూడా కనిపిస్తూ ఉంటారు మనకి. కాబట్టి మన యొక్క జ్ఞాన ఇంద్రియాలు కానీ, అంతరింద్రియాలు కానీ, కర్మ ఇంద్రియాలు కానీ కూడా పంచభూతాలతోనే వచ్చింది అని మనం తెలుసుకుంటాం. ఇంకో మాట కూడా ఋగ్వేదంలో అధోనిష్ట వితస్త్యాంతే నాభ్య ముపరితిష్టతి అని చెప్పేసి చక్కగా ఆత్మస్వరూపం ఎక్కడ ఉందో, ఆత్మ ఎక్కడ నివసిస్తుందో కూడా అద్భుతంగా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆత్మస్వరూపులమే, ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. కాబట్టి చిత్తశుద్ధి కొరకు ప్రతిరోజు అందరూ మెడిటేషన్ చేయాలి. జ్యోతిష్య పరంగా ప్రతి మతం వాళ్ళు కూడా దాన్ని నమ్మి ఫాలో అవుతే మానవాళికి జ్యోతిష్య శాస్త్రం ఎంతో మేలు చేస్తుంది. నమస్కారం.